వారు ఏ విధంగా అయినా సరే ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుని, మన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఆపాలి, ఉమెన్ రిజర్వేషన్ అడ్డుకోవాలి. మహిళలకు వ్యతిరేకం కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక ప్రస్తావనతో ముందుకు వస్తుంది. రేపు పార్లమెంట్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు, బయట సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ కాకుండా చేయటానికి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రస్తావన తీసుకువస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లేదని అంటున్నాను, లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్టికల్ 81 కాన్స్టిట్యూషన్ చూస్తే 81లో స్పష్టంగా ఉంది, డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అన్నారు. మీరు చెప్పినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్కు ఏదైనా ప్రాక్టికాలిటీ ఉంటుందా? ఇది కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని ఉన్నటువంటి ఒక ప్రొవిజను. ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజ్యాంగం తెలుసుని అనుకోను. ఆయన రాజ్యాంగం తెలుసుంటే ఈ విధంగా మాట్లాడు. ఈ రాజ్యాంగం తెలుసుంటే ఈరోజు మహిళలు ఇట్లా వ్యతిరేకించరు. కేవలం మహిళా ఒక రిజర్వేషన్లు వ్యతిరేకించటానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. పైపచ్చి ఏమంటాడు, మాతో ఎవరితో మాట్లాడలేదు. మీరు పార్లమెంట్లో మీ నాయకుడే మాట్లాడాడు. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే అన్నారు ఇక్కడ మహిళా రిజర్వేషన్ జరగాల్సింది అన్నాడు. ఆయన ఏమన్నాడు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడలేదన్నారు. పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడారు, అన్ని సపోర్ట్ కూడా చేసినాయి. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, హైదరాబాద్ని 3 ముక్కలు చేసినప్పుడు నువ్వు ఎన్ని పార్టీలతో మాట్లాడినావు? నువ్వు బీజేపీని పిలిచినావా? ఇంకేం పార్టీని పిలిచినావా? ఏదైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావా? నువ్వు మాత్రం పెట్టకుండా ముక్కలు చేస్తావు మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి. ఈరోజు మహిళా బిల్లు వస్తే దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారనేవి దేశంలో విభజన రాజకీయాలు తీసుకురావడానికి, దక్షిణ ఉత్తర తీసుకునేటువంటి వివాదాలు తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్తాను. పెరగాలి అని అంటే కులగణన కావాలి, పెరగాలి అంటే జనాభా లెక్కలు కావాలి. జనగణన ఎప్పుడు ఆధారం పడుతున్నాం? 2011 ఆధారం మీద చేస్తున్నాం. కాబట్టి అది ఆల్రెడీ ఆధారంగా మీదనే గత ప్రభుత్వాలు ఈ యొక్క డీలిమిటేషన్ చేసినాయి. దాని మీదనే మన పర్సంటేజ్ పెంచుతున్నాం. కాబట్టి ఎవరికి తగ్గదు, ఎవరికి పెరిగే వాళ్ళకు ప్రపోర్షనల్గా పెరుగుతుంది. 10% ఇక్కడ పెరిగితే 10% అక్కడ పెరుగుతుంది.